హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. మరి ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు, వైజాగ్లో 2 మ్యాచ్లు జరుగుతాయా? కోహ్లీ ధోని లేకపోవడం ఫ్యాన్స్కి పెద్ద నిరాశ. మరి ప్లేఆఫ్స్లో అయినా వస్తారా? ఎస్ఎస్వి జైస్వాల్ 18 కోట్ల రిటెన్షన్ స్టోరీ ఏంటి? 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు షాక్ గురిచేశాడు? సంజు శాంసన్ గాయం కారణంగా ఐపీఎల్లో ఆడతాడా, మిస్ అవుతాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2025 షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఈ షెడ్యూల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్కు జోష్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్, వైజాగ్లో కలిపి మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు, ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో 2 మ్యాచ్లు జరుగుతాయి. మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్ 7:30 గంటలకు ఆరంభమవుతాయి. ఉప్పల్ స్టేడియంలో లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లు ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్తో మ్యాచ్ మాత్రమే మధ్యాహ్నం ఆరంభమవుతుంది. మిగతావన్నీ రాత్రి జరుగుతాయి. మార్చి 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్తో, ఏప్రిల్ 12న పంజాబ్తో, ఏప్రిల్ 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, మే 10న కోల్కతాతో సన్ రైజర్స్ తలపడనుంది. అనంతరం 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు అంటే మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి. విశాఖపట్నంలోని ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియాన్ని మరోసారి సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఐపీఎల్ 2025లో ఇక్కడ ఆ జట్టు 2 మ్యాచ్లు ఆడనుంది. మార్చి 25న లక్నో సూపర్ జైంట్స్తో, మార్చి 30న మధ్యాహ్నం మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. గత సీజన్లోనూ వైజాగ్లో ఢిల్లీ 2 మ్యాచ్లు ఆడింది. ఉప్పల్, వైజాగ్ లీగ్ దశలో 9 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ వీటిల్లో స్టార్ ప్లేయర్లు కోహ్లీ, ధోనిని చూసే అవకాశం లేకపోవడం ఫ్యాన్స్కి నిరాశే. ఎందుకంటే కోహ్లీ జట్టు ఆర్సీబీ కానీ, ధోని జట్టు సిఎస్కే కానీ ఉప్పల్ లేదా వైజాగ్లో మ్యాచ్ ఆడడం లేదు. అయితే ఆ జట్లు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్లో ఆడితే మాత్రం అప్పుడు కోహ్లీ, ధోనిలను హైదరాబాద్లో చూడొచ్చు. ఈ 2 ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియం వేదికగా ఉంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ జరుగుతుంది. ఈసారి 13 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగానుంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం తొలి మ్యాచ్ను డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఆడనుంది. ఆర్సీబీతో ఆ జట్టు తలపడుతుంది. చివరిగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ సీజన్ ఆరంభ మ్యాచ్లో పోటీ పడింది 2008 లీగ్ ప్రారంభ సీజన్లో కావడం విశేషం. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుంది. ఇక 2 నెలలకు పైగా అభిమానులకు ధనధనం విందు ఖాయమే. 12 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. ఇది ఎలా ఉండగా ఇండియన్ క్రికెట్లో కొత్త తరం బ్యాటింగ్ సంచలనం ఎవరో తెలుసా? 2025 ఐపీఎల్లో అత్యధిక ధరకు రిటైన్ చేసుకున్నటువంటి యువ బ్యాట్స్మెన్ ఎస్ఎస్వి జైస్వాల్. ఈ ఆటగాడి రైజ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎస్ఎస్వి జైస్వాల్ ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్. 2001లో జన్మించిన యువ క్రికెటర్ 2020 అండర్-19 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. టోర్నమెంట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి భారత్ జట్టుకు గెలుపుని అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే 15 టెస్టుల్లో 1478 పరుగులు చేసి 3 శతకాలు కూడా సాధించాడు. అంతేకాదు ఓపెనర్గా ప్రపంచంలోని బెస్ట్ యంగ్ బ్యాట్స్మెన్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ఎస్ఎస్వి జైస్వాల్ వెరీ స్పెషల్. 2020లో రాజస్థాన్ రాయల్స్ కోసం 2,40,00,000కు అమ్ముడిపోయిన అతను ఆట తీరు కారణంగా 2023లో 4 కోట్లకు రిటైన్ అయ్యాడు. కానీ 2025లో ఏకంగా 18 కోట్ల రూపాయలకు అంటే భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్లు, 625 పరుగులు, 163.61 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థులను సిద్ధు చేసినటువంటి ఎస్ఎస్వి తన బెస్ట్ ఐపీఎల్ సీజన్ ఆడాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతను ఐపీఎల్ 2025లో అత్యధికంగా పారితోషికం పొందుతున్న యువ భారత క్రికెటర్గా మారాడు. జైస్వాల్ బ్యాటింగ్లో ఒక అద్భుతమైన మిక్స్ ఉంది. బౌలర్ను తిప్పికొట్టే పవర్ హిట్టింగ్, ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేసే తత్వం, పైగా అవసరమైనప్పుడు మరింత వేగంగా ఆడే అద్భుతమైన నైపుణ్యం. ఇతను భవిష్యత్తులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ మాత్రమే కాదు, భారత క్రికెట్కు కొత్త ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఎస్ఎస్వి జైస్వాల్ ఐపీఎల్లో కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్లేయర్గా నిలిచాడు. రానున్న రోజుల్లో అతను ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మరి ఈ యువ క్రికెటర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇండియన్ క్రికెట్లో ఒక 13 ఏళ్ల అద్భుతమైన టాలెంట్ ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్ జట్టులో కొత్త స్టార్గా వెలుగొందుతున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుర్రాడు ఏం చేసినా సంచలనమే. కేవలం 13 ఏళ్లకే భారతదేశం సీనియర్ డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆడిన అతి చిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అంతా తన వైపు ఆశ్చర్యంగా చూసేలా చేశాడు.
ఈ అద్భుత ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశిని 1,10,00,000 కొనుగోలు చేసింది. ఈ చిన్న వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశం రావడం ఎంతో గొప్ప విషయం. అయితే ఈ బ్యాటర్ సాధారణ ఆటగాడు కాదు. ఇతను గ్రౌండ్లో అడుగుపెట్టిన వెంటనే శతఘ్నిలా ఆడతాడు. ట్రైనింగ్ సెషన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్ను తన శాటిన్ బ్యాట్ ఫ్లోతో స్టేడియం బయటికి సిక్స్లు కొట్టేలా చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో వైభవ్ నెట్ సెషన్లో విరుచుకుపడుతున్న వీడియో వైరల్ అవుతుంది. యువకుడి షాట్లను చూసిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్లు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఇద్దరు గాయాలతో ఉండడంతో వైభవ్ సూర్యవంశికి కీలక అవకాశం రావచ్చని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్గా వైభవ్ నిలుస్తాడా? అతని శైలి, టాలెంట్, దూకుడుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడా? రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ 13 ఏళ్ల యువ సంచలనం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా సంజు శాంసన్ గాయపడిన ఐపీఎల్ 2025లో ఆడతాడా? అసలు ఏం జరిగింది? భారత్ జట్టుకు చెందిన పవర్ఫుల్ బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడ్డ సంగతి తెలుసా? ఇంగ్లాండ్ T20 సిరీస్లో గాయం కావడంతో ఆయన ఐపీఎల్ 2025 ఆడతాడా లేక మిస్ అవుతాడా అనే సందేహాలు మొదలయ్యాయి. స్వాష్ బక్లింగ్ బ్యాటర్ సంజు శాంసన్ తను ఆడిన చివరి T20 మ్యాచ్లో కుడి చేయి ఇండెక్స్ ఫింగర్ ఫ్రాక్చర్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన వేగవంతమైన బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఈ గాయం తగిలింది. అదే రోజు అతని వేలికి చికిత్స అందించి మళ్లీ బ్యాటింగ్ పంపినప్పటికీ కీపింగ్ బాధ్యతలు మాత్రం ధ్రువ్ జురేల్ చూసుకున్నాడు. స్పోర్ట్స్ వెబ్సైట్ ESPN క్రిక్ ఇన్ఫో ప్రకారం ఫిబ్రవరి 8న శాంసన్ తన గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఇకపోతే ఈ గాయం కారణంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను కూడా మిస్ అయ్యాడు. కానీ 1 నెల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటాడని డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఐపీఎల్ 2025కు రెడీ అయ్యే అవకాశం ఉంది. శాంసన్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేసి 10.20 సగటుతో నిరాశపరిచాడు. ఈ కారణంగానే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇప్పటికే భారత్ జట్టు KL రాహుల్ని, రిషబ్ పంత్లను వికెట్ కీపర్లుగా ఎంచుకుంది. ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకుంటే ఈసారి ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాడు. సంజు శాంసన్ అభిమానులకు ఇది రిలీఫ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2025 సమయానికి కోలుకుంటాడని అంచనా వేస్తున్నారు. మీరు సంజు శాంసన్ రికవరీపై ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.